ఎన్ సాంబయ్య గారిని వేదికపై రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. కాటారం లక్ష్మీ గారిని దయచేసి తిరుపతి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మల్లేషు గణేష్ తర్వాత మరి బ్రాంచ్ కమిటీ సభ్యులైనటువంటి మన సబ్రెడ్డి గారిని వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఈ వేదిక మీద ఉన్న ఈ మైన్ కమిటీ మెంబర్లందరికీ మరియు నా ముందున్న తెలంగాణ అన్నలు కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనాలు తెలియజేస్తూ, సోదరులారా, మనకు 28వ తారీఖు మనకు సింగరేణిలో 5వ దఫా గుర్తింపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సంగ్రామంలో మనకు డిసెంబర్ 9 తారీఖు తెలంగాణ ప్రకటన జరిగిన తర్వాత, చిదంబరం చేసిన తర్వాత ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అడ్డుకున్నాయో, మన సింగరేణిలో 1998 నుంచి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు స్టార్ట్ అయినాయి. ఈ 13 సంవత్సరాల నుంచి ఈ ఏఐటీసీ ఐఎన్టీసీ నాయకులు కూడా తెలంగాణను ఏ విధంగానైతే అడ్డుకున్నాయో, ఈరోజు మన సింగరేణి కార్మికుల హక్కులను కూడా పరిరక్షించలేకపోయాని నేను ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్న సోదరులారా. వారసత్వ ఉద్యోగాలు పొడగొట్టింది ఈ ఏఐటీసీ ఐఎన్టీసీ నాయకులు అని చెప్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి. సోదరులారా, ఇంకా చాలా విషయాల్లో చెప్పేటి. ఈ కేఎల్పిని హిందూజా కంపెనీకి పెద్ద మైన్, ఇది ఒక మెగా మైను, సుమారుగా చాలా సంవత్సరాలు నడిచే మైన్ను ఈరోజు ఏఐటీసీ నాయకత్వంలో ఈ మైన్ను హిందూజా కంపెనీకి దారాదత్తం చేసింది. మీ అందరికీ తెలుసు, 1000-1500 మంది కార్మికులు పనిచేసే వాళ్ళు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే అంతా కొడితే ఒక 300-400 మంది ఉన్నట్టు కనబడతలేదు. ఇది ఏఐటీసీ పాపం కాదా అని నేను ఈ సభాముఖంగా వారిని విమర్శిస్తా ఉన్నా సోదరులారా. అదేవిధంగా మొన్నటిదాకా మీరు చాలా అవసరపడ్డారు, ఇక్కడ రోడ్డు లేదు, ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. కాబట్టి అది ఇప్పుడిప్పుడేదో భూ నిర్వాసితులు కానీ కంపెనీ కానీ వేసిందే కానీ ఏఐటీసీ చేసింది ఏమి లేదు. మీరు బండ్లు దిగబడితే కూడా బండ్లు అక్కడ పెట్టి లాక్ చేసి నడిచొచ్చి డ్యూటీ చేసిన చనిపోయిన వాళ్ళ పేరు మీద 15 లక్షల రూపాయలు జమ అయినాయి. కానీ చనిపోయిన వాళ్ళకు ఒక 190 మందికి పంచిండు, సుమారుగా 4 లక్షలు పంచిండు సోదరులారా వాళ్ళు. కానీ ఇంకా 10 లక్షల రూపాయలు రిమైనింగ్ డబ్బులు వాళ్ళ సొంత అవసరాలకు సన్వాలి స్కూల్లో కానీ వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. కార్మికుల మీద ఎంత ప్రేమ ఉందో ఈ ఎర్రజెండా పార్టీ కార్మికులకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. చనిపోయిన వాళ్ళ పేరు చెప్పి కూడా ఈరోజు వాళ్ళు స్కూళ్ళు కానీ వాళ్ళ సొంత లాభాలు కానీ వాడుకుంటారు. వాళ్ళకు చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే ఆ 190 మంది కార్మికులకు ఈ రిమైనింగ్ 10 లక్షల రూపాయలు వాళ్ళ ఇళ్లకు పోయాలి. వాళ్ళకి ఎర్రజెండా అని నిరూపించుకోవాలి వాళ్ళు. కానీ వాళ్ళు వంచరు. సన్వాలి స్కూళ్లకు బస్సుకు పైసలు పెట్టాలన్నా, వీళ్ళు విద్యార్థులు తీసుకొచ్చేదానికి దానికి ఇంకా గోడలకు సున్నవేలే స్కూల్కు, దానికి వాడుకుంటారు కావచ్చు ఈ నాయకులు. ఇంత దిగజారిన ఏఐటీసీని గెలిచిపోయిన ఎర్రజెండాను మీరు మళ్ళొకసారి ఎన్నుకుంటే ఈ హిందూజా కంపెనీ లాంటి ఇంకెన్నో కంపెనీలు మన సింగరేణిలో పుట్టుకొస్తాయి. ఈ సీతారామయ్య చిందులు ఇంకా బాగా నడుస్తాయి. కాబట్టి సీతారామయ్య గురించి మాకు బాగా తెలుసు, రామకృష్ణపూర్ నుంచి తెలుసు. సీతారామయ్య 78లో కాళ్ళకు చెటాకులు వేసుకొని ఒక సంచి, దెబ్బకు సంచి, అప్పట్లో మనకు బట్ట సంచులుండే, ఆ సంచులు వేసుకొని వచ్చిన సీతారామయ్య ఈరోజు కోట్లు సంపాదించుడు. ఎక్కడి సీతారామయ్య కొడుకులు ఈరోజు అమెరికాలో చదువుతారు, మన కొడుకులు ఎందుకు చదువుతలేరు అమెరికాలో అని నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా సోదరులారా. అంటే కార్మికులను మోసం చేసి, దగా చేసి ఈరోజు ఈ జాతీయ సంఘాలని పేరు చెప్పుకుంటూ ఈరోజు మన కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నాయి సోదరులారా. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి ఆలోచించి రేపు 28వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో మరి భారీ మెజార్టీతో బాణం గుర్తుమైన ఓటు వేయాలని ప్రార్థిస్తూ సోదరులారా, మీరు ఓటు దగ్గరికి పోయేసరికి శ్రీకాంతాచారి గుర్తు రావాలి, బోర్జా నాయకు గుర్తు రావాలి. మనం 800 మంది విద్యార్థులు ఎవరి గురించి చనిపోయారు? మన తెలంగాణ కావాలని చనిపోయారు. వాళ్ళ తిన్నకరగా సరిపోలే, వాళ్ళు ఎంబీలు చదివి చనిపోయారు. ఎందుకు? తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి. అదేవిధంగా సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కలిస్తే మన హక్కులను పరిరక్షించుకుంటాం, మన పోయిన డిపెండెంట్ ఉద్యోగాలు మనం సాధించుకుంటాం. మొన్నటికి మొన్న ఏఐటీసీ చేసిన మోసానికి ఒక 6 లక్షల రూపాయలు మనం మీద కోర్టుకు పోయి వసూలు చేసుకున్నాం సోదరులారా. ఏ విధంగా అంటే వాళ్ళ పీరియడ్ ఆగస్టు మాసంలో అయిపోయి కార్మికుల దగ్గర సుమారుగా 6-7 లక్షల రూపాయలు ఈ మధ్యలో తీసుకున్నారు. అదేవిధంగా మనకు 15వ తారీఖు
సింగరేణి మేనేజ్మెంట్ ఏజెన్సీ డబ్బులు ఇవ్వాలి, 9వ వేజ్ కోటి బకాయిలు. కానీ మేనేజ్మెంట్ తోటి మిలకతయి ఈ ఏఐటీసీ నాయకులు మేము ఓడిపోతామనే భయం పట్టుకొని మేనేజ్మెంట్ కాళ్ళు పట్టుకొని గదవ పట్టుకొని సార్ మేము కోర్టుకు పోతాము, కోర్టు పోయిన తర్వాత మేము ఇయ్యమని మీరు మొండికేయండి, ఆ తర్వాత మీరు చేసేది చేసుకోండి అని నెలకు 2,500 రూపాయలు వాళ్ళు ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ దొంగలు మనకు చెప్తలేరు. మళ్ళా తర్వాత ముసలి కన్నీళ్లు కాల్స్తూ మేము కోర్టుకు పోయినాము, పైసలు ఇస్తాను, కానీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆపుతానని అబాస్ పాలు చేయడం మీకు సిగ్గు, ఇజ్జత్, మానవ లజ్జ ఉన్నదని నేను ఈరోజు మిమ్మల్ని సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు గెలిచినా విన్నాను, నువ్వు ఎట్లా కోర్టుకు పోతావా? పోదు. మేనేజ్మెంట్ మెడల్ వచ్చి తేవాలి, కానీ నీకు చేత కాదు, దమ్ము లేదు కాబట్టి నీ వెనుక నాయకుడు ఒక ఎంపీ ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో లేడు కాబట్టి చేతగాక మీరు కోర్టుకు పోతారు. కార్మికులకు ఇబ్బంది పెట్టి ఇవాళ 22వ తారీఖు అన్న మనకు డబ్బులు వచ్చినాయా? మన పిల్లలకు రైతులకు ఈరోజు సీజన్, పెట్టుబడికి సీజన్, డబ్బులకు తిరుగుతారు. మనకు సీజన్ ఏంటంటే మన పిల్లల చదువులకు జూన్ మాసంలో ఫీజులు కట్టే సీజన్ ఇది. వాళ్ళు చేసిన మోసానికి మనం ఈరోజు బలైపోతున్నాం అన్నలారా. కాబట్టి ఏఐటీసీ యూనియన్కు ఐఎన్టీసీ యూనియన్కు ఓటు వేస్తే ఆంధ్రోనికి మనము సలాం చేసినట్టు అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ 28వ తారీఖు మీ యొక్క పవిత్రమైన చేయితోటి బాణం గుర్తు పైన, రామబాణం పైన మీ పవిత్రమైన చేయితోటి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి భూపాలపల్లిలో ఈ భూపాలపల్లిలో గులాబీ జెండాను ఎగరవేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. మీరు ఆంధ్రాలో అన్న గట్ల కూర్చున్నారు, కాలు చాపి ఎవరి చేతులు లేపారు. జై తెలంగాణ. తెలంగాణ బాణం గుర్తు యొక్క సింగరేణి కార్మికుల బాణం గుర్తు కాబట్టి మీరందరూ కార్మికులారా, అన్నలారా, మీ కాలు ముక్తంగా ఇప్పటికేరా. తెలంగాణ బతుకులు ఆగమైనవి కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలంటే బాణం గుర్తుకు ఓటు వేసి ఆంధ్ర పార్టీ, జాతీయ పార్టీ నాయకులకు దిమ్మ తిరిగి కింద పడేటట్టు చేస్తే మన తెలంగాణ వస్తుంది. మిమ్మల్ని చూస్తాంటే జయశంకర్ సార్ అవ్వబడతాడు, మిమ్మల్ని చూస్తాంటే జయశంకర్ సార్ శ్రీకాంతాచారి పరకాలన్నీ కలవబడతాయి. ఆడ కొండ సురేఖ అన్నది ఏమని, ఓ భిక్షపతి నువ్వు ఎందుకు వచ్చినావు మా ఊరికి? ఇన్ని రోజుల దాకా ఢిల్లీలో ఉండి అమెరికాలో ఉండి కొడుకు కాడ మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఏందమ్మా నువ్వు మాట్లాడేది? మా భిక్షపతి గెలిచినంటే నువ్వు ముల్లె మూట చదువుకొని ఎందుకు బాబు? ఎందుకు బాబు? కొండ సురేఖ నువ్వు మా మీద కేసులు మానుకోవడం, యుద్ధంలో పోరాడిన విద్యార్థులతో కొట్టిన నువ్వు మానుకోవడం, రాళ్లపై దండం పెట్టాలి వాళ్ళకు. సింగరేణి కార్మికులు మాకు మద్దతు తెలిపడానికి వచ్చారు, శ్రీకాంతాచారి అనిపోతే మద్దతుగా వచ్చారు. వాళ్ళందరూ చనిపోతే సింగరేణి బొక్కు గుంజుకుంటున్న ఆంధ్రపాటి పోరాడి ఆంధ్రపాటి నాయకులారా, ఇప్పటికైనా సిగ్గులంచం తెచ్చుకోరి. ఇప్పటికే పోరాడి ఆంధ్రపాటి నాయకులారా, మీరు ఇప్పటికైనా సిగ్గులంచం తెచ్చుకొని సోనియా గాంధీ ఇప్పటికైనా నీకు కొట్టుబో పశువు అని ప్లస్సులు తొక్కిన యాకూబ్ రెడ్డి పాపం ఆయన కొట్టిన ముక్కలు కొట్టిన ఆంధ్ర పార్టీ పోలీసులు, ఏ పోలీసులారా మా దమ్ము చూపెడతాం, మా ధైర్యం చూపెడతాం, మా ఏదో చూపెడతాం. మీ దమ్ము లేదు, మీకు సిగ్గు లేదు, ఏం లేకుండా మమ్మల్ని ఎదిరింపు చేస్తున్న ఓరాడి ఆంధ్ర పార్టీ కుక్కలారా, మిమ్మల్ని 2014లో మీ దమ్మేందో మా దమ్ము చూపెడతాం. మీరు ఖచ్చితంగా సింగరేణి ఎన్నికలు విజయం సాధిస్తాయి. మరియు రాబోయే ఎన్నికల్లో మాదే విజయం. అన్ని పార్టీలు ఓడగొట్టాలి. తెలంగాణ విద్యార్థులారా, మీ కాలు మొత్తం మీ దండం పెడతా. మీరు ఆత్మ బలిదానాలు చేసుకునే వీలు లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలి. పాపం మా అక్కలు, మా అన్నలు గజ్జలు కట్టుకొని ఎగురుతుంటే దేని కొరకే ఎగురుతారు? తెలంగాణ రాష్ట్రం రావాలి, ఆడ ఢిల్లీ పీఠం కళ్ళాలని మా గజ్జలు కట్టుకొని ఎగురుతున్న అన్నలకు మరియు తమ్ముళ్లకు, అక్కలకు నా తరపున తెలంగాణ పాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మా అన్న సదానందన్నకు, మరియు మా సీనన్నకు, మరియు మా సంపదన్నకు, అందరికీ కార్మికుల సోదరులందరికీ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకున్నాను. జై తెలంగాణ. ఏదన్నా గుర్తుకే
గారికి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి అంటేనే ఆగమాగమైనట్టు అదేదో వాళ్ళ సొమ్ము దోచుకున్నట్టు ఇక కార్మిక సంఘాలన్నీ కూడా ఎనలేని పేరు కార్మిక వర్గం పైన గుర్తించి తమ అమూలమైన ఆకాంక్ష అయిన ఓటును హస్తగతం చేసుకొని ఇదే సమయంలో మనం అప్రమత్తంగా ఉండి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది కనుక చాలా జాగ్రత్తగా 4 సంవత్సరాలు మనకు అనుగుణంగా నడుచుకునే యూనియన్ను ఎన్నుకునే విధంగా మీరందరూ చూసుకోవాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బలం తక్కువైన యూనియన్లు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న యూనియన్లు ఏఐటీసీ ప్రధానంగా మనకు వ్యతిరేకంగా 4 సంవత్సరాలు మనకు ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేసిన యూనియన్ విషపూరితమైన పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమై దిగజారిన ప్రయత్నం చేస్తా ఉంది. అందులో పచ్చి సమైక్యవాద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ టీఎన్టీసీ తోటి ఇవాళ పొత్తుకు సై అంది. అట్లనే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 9 తారీఖు రోజున తెలంగాణకు ప్రకటన ఇస్తే సీమాంధ్ర పార్టీలన్నీ కూడా ఒక్కటై మన ఆకాంక్ష గ్రామాలాడి ఇలా తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు నాయుడు పార్టీలతోటి దాని అనుబంధ సంస్థలతోటి ఇలా ఏఐటీసీ పొత్తు పెట్టుకున్నదంటేనే ఇలా తెలంగాణ వ్యతిరేక భావజాలం ఎంత ఏఐటీసీ దగ్గర ఉన్నదని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా మన ఓట్లు లాక్కోవడానికి, ఓట్ల ద్వారా ఆ యూనియన్ లబ్ధి పొందడానికి ఇలా జై తెలంగాణ నినాదం చేస్తుంది తప్ప వాస్తవానికి తెలంగాణ నిదానం కానీ తెలంగాణ కమిట్మెంట్ కానీ ఏఐటీసీ దగ్గర లేదని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిజాయితీగా తెలంగాణ ఉద్యమంపై కమిట్మెంట్ ఉన్న ట్రేడ్ యూనియన్ అయితే నీ ఖమ్మం జిల్లాలో ఎందుకు తెలంగాణ కోసం సమ్మెలో పాల్గొనలేదు, సమ్మె విజయవంతానికి నీ పాత్ర పోషించలేదని చెప్పి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమ్మెకు సానుకూలంగా ఉండకున్నా మంచిదే, తటస్థ వైఖరి అవలంబించడం మంచిదే, కానీ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేసినవే నువ్వు తెలంగాణ ద్రోహివి ఎట్లా కాకుండా పోతావని చెప్పి సభాముఖంగా ఏఐటీసీని విమర్శిస్తా ఉన్నాం. అట్లనే ఇలా ఐఎన్టీసీ ఉన్నది. గౌరవనీయులు పెద్దలు ఐఎన్టీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ సింగరేణి విచ్ఛిన్నం అయిపోతుందట, రాష్ట్రం అధోపాలు ఘాటవుతుందట, తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఇవాళ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చిన ఐఎన్టీసీ అధ్యక్షులు సంజీవరెడ్డిని ఇవాళ ఐఎన్టీసీ మన తెలంగాణ గడ్డ పైన, మన సింగరేణి బొగ్గు బాయిల పైన అసలు ఐఎన్టీసీ ఉనికిని ఎందుకు కొనసాగించాలని చెప్పి ఇలా అంతా కూడా మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా ఒక్కొక్క ఓటు వేసే ఐఎన్టీసీకి అది సమైక్యవాద ఓటు అవుతుంది అని చెప్పి మీరు అందరూ కూడా భావించాలి. ఎట్టి పరిస్థితులలో 0 ఓట్ పోలింగ్ ఐఎన్టీసీకి వచ్చే విధంగా గుణపాఠం చెప్పి తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అట్లనే ఇలా ఐఎన్టీసీ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణ మీద కమిట్మెంట్ ఉన్నట్లయితే మరి ఎందుకు మేనిఫెస్టోలో జై తెలంగాణ నిదానం ఒక్క వడ్డు కూడా చేర్చలేకపోయినామని చెప్పి ఈ లక్షలాది కోట్ల రూపాయలకు దోపిడీదారులు దొంగలదారులుగా ఈ యొక్క ప్రభుత్వాలు పాలక వర్గాలుగా చేరి ఇలా యావత్తు మన బయ్యారం గనులే 1,45,000 ఎకరాలను కాజేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తన అల్లులకు రాసి ఇవ్వడం జరిగింది. అట్లనే తన కొడుకు ఇలా తాడిచెర్ల 1-2 బ్లాకును బినామీ సంస్థలకు వాళ్ళ కొడుకు రాసి ఇవ్వడం జరిగింది. ఇట్లా వాళ్లకు ఊడిగం చేయడానికి ఒక కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఏదైతే ఉందో ఐఎన్టీసీ దానికి అనుకూలంగా పనిచేస్తుంది తప్ప కార్మిక మనోభావాలకు అనుగుణంగా ఎప్పుడు కూడా ఐఎన్టీసీ పనిచేయదని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అసలే 2వ లేబర్ కమిషనర్లా
ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి గారు సింగరేణిని ప్రైవేటీకరించాలని చెప్పి 2వ కమిషనర్ ద్వారానే తెలియజేసింది కనుక అసలు ప్రైవేటీకరణకు అనుకూలంగానే ఐఎన్టీసీ పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఐఎన్టీసీ ఎట్లా పెట్టుబడిదారు సంఘమే, మరి పోరాటాల సంఘం, మన కోసం ఉన్న సంఘం, కమ్యూనిస్టు సంఘం, ఏఐటీసీ మరి మీరేం చేస్తున్నట్లు అని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రశ్నిస్తుంది. ఒకవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేస్తామన్నావు, ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకున్నావు, కార్మికులను నమ్మబలికినావు, మరి ఓట్లేసుకున్నావు. 3 దఫాలుగా గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీసీ మనల్ని పరిపాలించింది. మొదటిసారిగా గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచినప్పుడు మరి మీ అధికారంలో రాగానే వారసత్వ ఉద్యోగాలను కొనసాగిస్తానని చెప్పినావు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు. ఎన్నికల మేనిఫెస్టో అంటేనే కార్మికులకు భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పినట్లుగా ఆ ప్రమాణాన్ని, ఆ భగవద్గీత ఉన్న ప్రమాణం చేసిన దాన్ని కూడా ఉల్లంఘించి ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం కూడా ఏది కూడా పరిష్కారానికి నోచుకోకుండా ఇవాళ మీ సొంత స్వార్థ ప్రయోజనాల కోసమే మీ అధికారాన్ని యాజమాన్యం దగ్గర తాకట్టు పెట్టిరు తప్ప ఏ ఒక్క కార్మికుల సమస్యలు పరిష్కరించినట్టు దాఖలా లేవు. వారసత్వ ఉద్యోగాలు వేరాయి, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వేయింది, సర్వీస్ డిపార్ట్మెంట్లు ఎత్తివేసారు, అంబులెన్సులు పోయినాయి. ఇవాళ ప్రతి పనిలో అవుట్ సోర్సింగ్ విధానం సింగరేణిలో ప్రవేశపెట్టిరంటే అది ఏఐటీసీ చాతగాని తనానికి నిదర్శనం అని చెప్పి మీరంతా కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లనే ఇవాళ సర్ఫేసు మైనర్ వచ్చింది. 17 రోజులు సమ్మె చేసినాం. 17 రోజులు సమ్మె చేసిన తర్వాత వీళ్ళు గట్టయ్య గారు, సీతారామయ్య గారు సింగరేణి యాజమాన్యం దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒక అగ్రిమెంట్ చేసుకుంటే ఆగలే, ఒక్క సర్ఫేస్ మైనర్ పోయి ఇంకొక 2 సర్ఫేస్ మైనర్లు అదనంగా తెచ్చిపెట్టే విధంగా లాస్ట్ అగ్రిమెంట్ లో అవసరం ఉన్నప్పుడు మేనేజ్మెంట్ అవుట్ సోర్సింగ్ చేసుకునే విధానం పైన అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి వచ్చిన నాయకులు వీరు ఏ రకంగా కార్మిక ప్రయోజనాలు కాపాడతారని చెప్పి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం లేనిపోని అభాండాలు మోపుతారు. ఇలా అది ఏజీ బోర్డులో సభ్యత్వం లేదయా, దానికి ఓటేస్తే ఓటు మురిగిపోతుందయా, ఇలా దానికి ఓటు వేయాల్సిన అవసరం లేదు, మాది వేజ్ బోర్డు సంఘం మాకు ఓట్లు వేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇలా సింగరేణి కాంగ్రెస్ లో జరుగుతున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు సింగరేణికి పరిమితమై మాత్రమే జరుగుతున్న ఈ ఎన్నికలు సెంట్రల్ లేబర్ కమిషనర్ ద్వారా రీజనల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏఎల్సీలన్నీ కూడా ప్రభావితం చేసి సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు సింగరేణి కార్మికులు తన ఓటు హక్కు ద్వారా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా తన కార్మిక సంఘాన్ని తనకు అనుకూలంగా మరి సమస్యలను పరిష్కారం చేసే కార్మిక సంఘాన్ని ఎన్నుకునే ప్రక్రియ సింగిల్ యూనియన్ ఇండస్ట్రీ ఎన్నికలు క్రమిస్తుంది. ఇలాంటి తరుణంలో వేజ్ బోర్డుకు సింగరేణిలో ఎన్నికలకు ముడిపెట్టి ఇలా ఓట్లు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అయినా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీరిచ్చే ఓటు ద్వారా రేపు భవిష్యత్తులో జేబీసీసీఐలో 6వ సంఘంగా అడుగు పెడుతుందని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ రకంగా అడుగు పెడుతుందంటే ఇలా సెంట్రల్ లేబర్ కమిషనరే మరి ఎన్నికలు జరుపుతుంది. రీజనల్ లేబర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికలకు కార్మికుల ఎన్నికల యూనియన్లకు కార్మిక సమస్య ఎక్కడైతే పరిష్కారానికి ముడిపడుతుందో అది కేంద్రంతో కానీ రాష్ట్రంతో కానీ సింగరేణి యాజమాన్యంతో కానీ చర్చలు సంప్రదింపులు అగ్రిమెంట్ చేసుకునే అధికారం మీ ఓటు హక్కు ద్వారా కార్మిక సంఘానికి ఇస్తారు కనుక ఖచ్చితంగా అదే బేస్ తోటి రేపు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం రేపు జేబీసీసీఐ కోర్ కమిటీ చర్చలలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 6వ సంఘంగా కూర్చుంటుందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ మీకు మన ఏదైతే 5 జాతీయ కార్మిక సంఘాలు 6/6/1998 నాడు ఇవాళ మన ఉద్యోగాలను మన పిల్లల ఉపాధి హక్కైన వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ను 5 జాతీయ కార్మిక సంఘాలు ఆర్ఎల్సి రమణ కుమార్ గారి సమక్షంలో, ఈరాలాల్ సమరియా డైరెక్టర్ గారి సమక్షంలో, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇవాళ ఆ హక్కును యాజమాన్యానికి ప్రభుత్వానికి భూస్థాపితం చేసిన కార్మిక సంఘాలకు గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మన నీళ్లు, మన బొగ్గు, మన ఉద్యోగాలు, మన ప్రాంత అభివృద్ధి కోసం పోరాడుతున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. అందుకే ఇవాళ పిల్లలు ఎదిగి ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ఎలాంటి ఉపాధి లేకుండా బలాదురుగా ఉన్నారు కనుక ఇవాళ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలని చెప్పి కొట్లాడుతుంది. ఈ కొట్లాడుతున్న ఈ సమయంలో 3 దఫాలుగా ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ ఎన్నికల్లో మేనిఫెస్టో చేసి పెట్టి పరిష్కరించకుండా ఉన్న ఈ హక్కును తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సాధించి తీరుతుందని చెప్పి మేమంతా కూడా మీ అందరికీ హామీ ఇస్తున్న క్రమంలో
ఉరుకుల పరుగుల మీద వాళ్ళు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది, మేము సాధిస్తాం వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పి. నేను ఈ సూటిగా ఏఐటీసీ నాయకులను ప్రశ్నిస్తా ఉన్నాం.